హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే, చీకటి ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను నీరు కార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని ఆయన ఆహ్, నిలదీయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ కూటమి సర్కారు యెల్లో మీడియాతో కలిసి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరతీసిందట. రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానమిస్తూ, తొలి విడత భూములిచ్చిన రైతుల ఆక్రందనను ప్రస్తావించడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు విష ప్రచారానికి దిగిందట. ఇవన్నీ మామూలే. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నారని వైఎస్ జగన్ అంటే, రివర్ బెడ్ అంటే నదీ గర్భంలో నిర్మిస్తున్నారని అన్నట్టుగా వక్రీకరిస్తూ దూషణకు దిగుతూ దుష్ప్రచారం చేస్తోంది. బేసిన్‌కు, బెడ్‌కు తేడా తెలియని మంత్రులు యెల్లో మీడియాతో కలిసి రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేసిన విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ఆపసోపాలు పడుతున్నారని ఆయన గట్టిగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైన రాయలసీమ ఎత్తిపోతలను ఆపివేయకుండా పనులు ఆగాయో లేదో కావాలంటే చెక్ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం చంద్రబాబు కానీ, జనవరుల మంత్రి నిమ్మల రామానాయుడు కానీ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తారనుకుంటే అది చేయలేదు. పైగా వాళ్ళిద్దరి మాటలు వింటే ఆ ఎత్తిపోతల అవసరం లేదనడం చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు ఉన్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లేనని వైఎస్ జగన్ స్పష్టం చేస్తున్నారు. అది కూడా తెలిసిపోతుంది మనందరికి. అది సో, చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఎంతకైనా దిగుతారని, ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారని మరోసారి నిరూపితమైందన్నారు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారన్నది తేట తెల్లమవడంతో చంద్రబాబు సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, యెల్లో మీడియా డైవర్షన్ డ్రామాకు తెరదీశారు. ఆయన ఏమన్నాడు? నది జలాలు, మిగులు జలాలు దాని గురించి మాట్లాడితే, వీళ్ళేమో వీళ్ళ మీడియా వాళ్ళు నదీ గర్భం అని జగన్మోహన్ రెడ్డి అన్నాడని సో డైవర్షన్ చేయడానికి, ఈ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టడానికి అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడని చెప్పడం మీకే చెల్లింది బాస్.